అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగాలోని అత్యంత ముఖ్యమైన ప్రాణాయామం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఈ ప్రాణాయామం చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. అవేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, సాధన ఎలా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రాణాయామం చేసేటప్పుడు మనం చేసే 3 తప్పులేంటో తెలుసుకుందాం. ప్రాణాయామంలో మనం చేసే తప్పులు 3. అవి ఏ సాధన చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి. ఈ 3 విషయాల గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ముందుగా ఏ సాధన చేయాలి. మనం చూస్తూ ఉంటాం, మనం ప్రాణాయామం చేయడానికి మన దగ్గర చాలా సాధనలు ఉన్నాయి. ఉదాహరణకి కపాలభాతి, భ్రామరి, నాడి శోధన, శీతలి, ఇలా చాలా సాధనల ద్వారా మనం ప్రాణాయామం అనేది చేస్తూ ఉంటాము. కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది ఆసనాలు వేసిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అన్ని సాధనలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ అది తప్పు. ఎప్పుడు కానీ మనం ఆ సమయానికి, ఆ కాలానికి తగ్గట్టుగా ఏదో ఒక సాధన మాత్రమే చేయాలి. కపాలభాతి కానీ, లేదంటే భ్రమరి కానీ, లేదంటే నాడీ శోధన కానీ, ఇలా ఏదో ఒక సాధన చేయడం అనేది మంచిది. అలా కాకుండా అన్ని సాధనలు చేయడం వల్ల మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సాధనని ఎన్నుకొని ఆ సాధనని ప్రాక్టీస్ చేయడం అనేది మంచిది. ఇక రెండవది, ఎప్పుడు చేయాలి. మనం చూసినట్టయితే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఇలా మనకి వేరు వేరు కాలాలు ఉంటాయి. ఈ సమయంలో వాతావరణం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఒకసారి వేడిగా ఉంటుంది, ఒకసారి చల్లగా ఉంటుంది. అందుకోసమని మనం ఈ ప్రాణాయామ సాధన చేసేటప్పుడు ఏ కాలంలో చేస్తున్నామని తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మనం నాడి శోధన చేసేటప్పుడు వేసవి కాలంలో సూర్యనాడి చేయడం వల్ల మన శరీరం వేడిగా మారి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లేదా చలికాలంలో శీతలిని సాధన చేయడం వల్ల కూడా మనకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అసలు ఎప్పుడు చేస్తున్నాం అనేది కూడా చాలా అవసరం. ఏ సమయంలో చేస్తున్నామో తెలుసుకొని ఏ సాధన చేయాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇక మూడవది, ఎక్కడ చేయాలి. కొన్ని ప్రదేశాల్లో మంచు ఎక్కువగా ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో ఎడారి ఎక్కువగా ఉండి వేడిగా ఉంటుంది. అలాగే సాధారణ వాతావరణం, మనలాంటి ప్రదేశాల్లో వాతావరణం అనేది మారుతూ ఉంటుంది. ఇలా ఏ ప్రదేశంలో ఏ సాధన చేయాలి అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రదేశంలో వాతావరణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ కూడా మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే మనం ఈ ప్రదేశానికి తగ్గట్టుగా ఆ వేడిని కానీ, చల్లని కానీ మన శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయి అని తెలుసుకుంటూ ఈ ప్రాణాయామ సాధన అనేది చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ప్రదేశంలో ఎలాంటి సాధన చేయాలి, అలాగే వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం ప్రాణాయామం చేసేటప్పుడు 2 ఉపయోగాల కోసం చేస్తూ ఉంటాము, 2 ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటాము. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతని అదుపు చేయడం కోసం, 2 మనసుని అదుపు చేయడం కోసం. ఇక్కడ మనం ముందుగా శరీర ఉష్ణోగ్రతని ఎలా కంట్రోల్ చేస్తామనే విషయం గురించి తెలుసుకుందాము. మన శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడం కోసం మనం ఈ సూర్యనాడి, చంద్రనాడి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మన కుడి రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకున్నట్టయితే అది వేడిని మన శరీరంలో పెంచుతుంది. అలాగే ఎడమ రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవడం ద్వారా మన శరీరం అనేది చల్లబడడం జరుగుతుంది. ఈ విధంగా మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం అనేది, చల్లగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ప్రాణాయామం ద్వారా మనం ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ ప్రదేశంలో ఉంటున్నాము అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రాణాయామ సాధన చేయడం ద్వారా మన శరీరాన్ని వేడిగా అయినా లేదంటే చల్లగా అయినా మార్చుకునే అవకాశం మన దగ్గర ఉంటుంది. అందుకోసమే ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైనది. దీని ద్వారానే హిమాలయాల్లో ఉండే యోగులు కానీ, ఋషులు కానీ వాళ్ళ శరీరాన్ని వేడిగా చేసుకొని ఆ మంచు ప్రదేశంలో వాళ్ళు తపస్సు చేసుకోగలుగుతారు. అలాగే ఎడారి లాంటి ప్రదేశాల్లో వాళ్ళు శీతలిని లాంటి సాధనను ఉపయోగించుకొని వాళ్ళ శరీరాన్ని చల్లగా ఉంచుకొని అక్కడి వాతావరణాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఈ విధంగా మనం నాడి శోధన ద్వారా కావచ్చు, లేదంటే మరి ఏదైనా సాధన ద్వారా మన శరీరాన్ని వేడిగా ఇంకా చల్లగా మారుస్తూ మనం ప్రాణాయామం చేస్తూ మన శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేస్తూ ఆ ప్రదేశంలో, ఆ సమయంలో మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, అలాగే సాధన చేయడానికి వీలవుతుంది.
ఇక రెండవది మనస్సు. ప్రాణాయామం ద్వారా మనం మన మనసుని అదుపు చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే మన శ్వాస వేగాన్ని కంట్రోల్ చేస్తాం. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం టెన్షన్‌లో ఉన్నా, బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా మన శ్వాసక్రియ అనేది చాలా వేగంగా ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాసక్రియ వేగంగా ఉంటుందో మన ఆలోచనల వేగం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన శ్వాసక్రియలతోనే మన ఆలోచన అనేది పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతుంది. ఎప్పుడైతే మనం కోపంలో ఉన్నా, ఆవేశంలో ఉన్నా, బాధలో ఉన్నా మనకు ఆలోచనలనేవి విపరీతంగా వస్తుంటాయి. అలాంటి సమయంలోనే మన శ్వాసక్రియ కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం మన శ్వాస మీద ధ్యాస పెట్టినట్టయితే దానిని నెమ్మదిగా చేసి మన ఆలోచనల్ని అదుపు చేయవచ్చు. తద్వారా బీపీ గాని, హార్ట్ అటాక్ లాంటి వ్యాధుల నుండి కూడా మనం నివారణ పొందవచ్చు. అదే సమయంలో ఈ శ్వాసక్రియని నెమ్మదిగా చేయడం వల్ల మన ఆలోచనలు తగ్గి ఫోకస్ అనేది పెరుగుతుంది. మనం ధ్యానం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది కోపంగా లేదా బాధలో ఉన్నప్పుడే కాదు, మనం ఏ సమయంలోనైనా సరే మన శ్వాసని అదుపు చేస్తూ మన ఆలోచనల్ని అదుపు చేయవచ్చు. తద్వారా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఏకాగ్రతతో ఉండడం జరుగుతుంది. తద్వారా మనం మెడిటేషన్ గాని, సమాధి స్థితిలో గాని ఎక్కువసేపు ఉండడానికి ఈ ప్రాణాయామం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఈ ప్రాణాయామాన్ని ఉపయోగించుకొని మన శరీర ఉష్ణోగ్రతని, మన మనస్సుని రెండింటిని అదుపు చేసి మనం శారీరకంగా హార్ట్ అటాక్ గాని, బీపీ గాని రాకుండా కంట్రోల్ చేయవచ్చు. అలాగే మనం ఎక్కువసేపు సాధన అనేది కొనసాగించవచ్చు. ఈ విధంగా ప్రాణాయామాన్ని ఉపయోగించుకొని మనం ఏ ప్రదేశంలో ఉంటున్నాము, ఏ సమయంలో చేస్తున్నాము, మన శరీరం ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలని అవగాహన చేస్తూ ఈ ప్రాణాయామ సాధన అనేది చేయడం చాలా అవసరం. ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటూ ప్రాణాయామం చేస్తూ మీ సాధనలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ స్వస్తి.